తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. రాష్ట్రంలో ఏం నడుస్తోంది చెప్పమంటావు? కోయారే కోయి కోయి కోయా బామారే సందమా. నాగరాజు గారు వేసుకోండి. కోయారే కోయి కోయి కోయా బామారే సందమామ. కోయి 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 కోడిని కోయి కోండు కోయి. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇది మీసాల గుర్రప్ప పాట. మరి మన గుర్రప్ప పాట ఎదురా వేసేసాడు, బాగా వేసేసాడు. చాలా మంది ఇక్కడ చెప్పారండి, పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. విజయవాడ పడమట్లో పెద్ద గుండా, వాడి పేరు చెప్తే పచ్చి మంచిలు కూడా తాగారు. వాటర్ ప్రాబ్లం అనుకుంటా. చాలా మంది కొంచెం మీరు జాగ్రత్త అని. అంత సీన్ ఉందండి. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతనంత అని చెప్పి. పెద్దారెడ్డి వాడెవడా? నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలీదా మీకు? పెద్దారెడ్డి తెలియదంటే వాడెవడో నాకు తెలీదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడ్రా. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి. అస్సలు ఈ ఫారెస్ట్ ఏం చేస్తాడారా? అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. ఎందుకు అడుగు తింటానికా? కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అలాగే ఇక్కడున్న ఏ రాయి రప్ప చెట్టు పుట్టం కదిలించినా సరే ఈ పెద్దిరెడ్డి అక్రమాలు ఎన్ని దారుణాలు చేశారు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఎదవా ఎందుకు పనికిరాడు. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించాడు. ఎన్ని దారుణాలు సార్. తగలబడిన ఫైల్స్ చాలా వరకు 22A కింద ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు తోరడం. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా వారి వ్యాపారాలు దోచుకున్నారు. తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు. మద్యం అక్రమ దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది. పుంగనూరు, మదనపల్లి, తొంబలపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు, ఇసుక, గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు. నీ పిండాన్ని పిల్లులకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? వెయిట్ మరొక ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సరే, అన్నిటికన్నా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంట్ గా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తాం. నేనా పాల్చి చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేనా పాల్చి చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. నీకే కాదు, మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి కొడుకు నా పేరు గురించి మాట్లాడుకున్నవాడే. గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎందుకు మీ వాయిస్ వినిపించలేకపోతున్నారు? భయం. ఏం టార్చర్. అంటే మీరు అధికారంలో 150 సీట్లు వచ్చినప్పుడు నోటికి వచ్చినట్టు బిహేవ్ చేశారు.
ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ఏంటి బావా ముగ్గురు వచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. నామూలనా? అవును. మీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం. వైసీపీ ప్రభుత్వం అలాంటిదే. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. కొట్టుకోండి ఇద్దరు కూర్చొని. ఈవెంచువల్ గా జగన్ రెడ్డితో సహా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ప్రతి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవ్వడు లా నుంచి తప్పించుకోలేడు, చట్టం నుంచి ఎవ్వడు తప్పించుకోలేడు. ప్రతి వాడిని మెడబెట్టి లోపల తోస్తాం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.